వెల్కమ్ వ్యూవర్స్. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ ట్రాన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. ఏ టైంకి నిద్రపోతున్నారు మీరు రోజు? 12 దాటుతుందా? 10 దాటుతుందా? ఎర్లీగా పడుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ని గంటలు పడుకున్నామని చెప్తూ ఉంటారు చాలామంది. లేదు లేటుగా పడుకున్నా నేను బాగానే కవర్ చేస్తాను నిద్ర, పగలు కాసేపు లేటుగానే లేస్తాను అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు రాలుతున్న వాళ్ళు నిద్ర మీద కాస్త ఫోకస్ చేయాలండి. చీకటిలో నిద్ర, కనీసం 6.5 గంటల పాటు చీకటిలో నిద్ర ఉంటేనే మన బాడీలో మెలటోనిన్ ప్రొడక్షన్ నార్మల్గా ఉండి స్టెమ్ సెల్స్ అనేవి భలే యాక్టివ్గా పనిచేస్తాయి. ఎప్పుడైతే లేట్ నిద్ర అనేది ఉందో, చీకటిలో మనం పడుకునేది 6.5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నామో, మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది అబ్నార్మల్గా ఉండడము లేదా చాలా తక్కువగా ఉండడము జరిగి స్టెమ్ సెల్స్ అనేవి అస్సలు ట్రిగ్గర్ అవ్వకుండా ఉండి జుట్టు పోయినట్టుగానే ఉంటుంది కానీ కొత్త హెయిర్ రావడం కనిపించదు. సో ఎన్ని గంటల నిద్రపోతున్నాం కాదు, ఏ టైంకి పడుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా పడుకునే కనీసం ఇప్పుడు మనం పడుకుంటున్న దానికంటే 1 గంట ఎర్లీగా పడుకునే ప్లాన్ చేయడం వల్ల కూడా మన బాడీలో చాలా మార్పులు చాలా పాజిటివ్ వేలో మనకు కనపడతాయి. మనలో చాలామంది నిద్ర వస్తే టీ తాగుతాం నిద్ర ఆపుకోవడానికి, మేలుకుంటే టీ తాగుతాం నిద్ర రాకుండా ఉండడానికి. ఈ టీలు కాఫీలు వీటి మీద ఎక్కువ ఆధారపడుతున్నాం, లేదంటే ఫ్రూట్ జ్యూసుల మీద ఆధారపడుతున్నాం. కానీ న్యాచురల్గా పొద్దున్న లేవగానే యాక్టివ్ అవ్వడానికి వ్యాయామాన్ని మర్చిపోతున్నాం. వ్యాయామం చేస్తే ఏ రకంగా ఫ్రెష్గా రిఫ్రెష్డ్గా ఉంటామో, కాఫీ తాగితే ఆ కిక్ అనేది వచ్చేస్తుంది కదా, ఇవంతా ఎందుకు అన్నట్టుగా మనం అనుకుంటూ ఉన్నాం. ఈ టీ కాఫీలు రెగ్యులర్గా రోజులో ఎన్నిసార్లు తీసుకుంటున్నాం అనేది మనం రాత్రి లేటుగా పడుకోవడానికి ఒక ముఖ్య కారణం. 6 వారాల పాటు ప్రాపర్గా నిద్రపోయి చూడండి, మీ స్లీప్ సైకిల్ మొత్తం నార్మలైజ్ అవుతుంది. అంతేనా? నైట్ షిఫ్ట్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు ఈ జనరేషన్లో. కనుక ఈ జనరేషన్ అతి చిన్న వయసులోనే జుట్టుని ఎక్కువగా కోల్పోతుంది. తొందరగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు, సిలికాన్ ప్యాచ్లు, ఈ పిఆర్పి ట్రీట్మెంట్ల వాటి కోసం ట్రై చేస్తున్నారు. హార్మోనల్ ఇష్యూస్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఎక్కువైపోయినాయి. మగవాళ్ళల్లోనే కాదు, ఆడవాళ్ళల్లో కూడా ఎక్కువైపోయినాయి. సో ఈ టీ కాఫీలు ఇవన్నీ కూడా మితంగా అత్యవసరమైనప్పుడే తీసుకోండి. ముఖ్యంగా కెఫీన్ జోలికి వెళ్తున్నారంటే, కెఫీన్ తీసుకున్నాక చాలా యాక్టివేట్ అవుతుంది మన బాడీ, చాలా యాక్టివ్ అయిపోతుంది. దానికి తగ్గంత వర్కౌట్ చేస్తున్నామా? ప్రీ వర్కౌట్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు, వర్కౌట్స్ చేసేవాళ్ళు ఈ కాఫీని తీసుకుంటూ ఉంటారు. కాఫీ తాగితే ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి 1 గంట, అట్లయితేనే కాఫీ తీసుకోవాలి. సాయంత్రం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రకు కనీసం 5 గంటల ముందు నుంచే మీరు టీ కాఫీలు మానేయాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటే, ఎక్సర్సైజ్ కూడా డే టైం చేసుకుంటే, రాత్రులు ఎర్లీగా డిన్నర్ చేస్తే మనకు రాత్రి తొందరగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఇంట్లో లైట్లన్నీ తొందరగా ఆఫ్ చేసేసి, టీవీలు స్క్రీన్లు ఆఫ్ చేసేసి, ముఖ్యంగా ఇంట్లో నేను టీవీ ఆఫ్ చేశాను, సిస్టమ్ ఆఫ్ చేశాను, ఫోన్ ఆఫ్ చేశాను అని ఆఫ్ చేసామనుకుంటాం. లేదు, అది మనం క్లోజ్ చేశాక కూడా దాని నుంచి వెలువడే రేడియేషన్ అనేది మనకి చేస్తుంది. కనుక స్క్రీన్స్ పైన ఒక దుప్పటో ఒక టవలో కప్పేసి పెట్టడం చాలా ముఖ్యం. ఇంట్లో ఏ ప్లగ్గులు కూడా మనం పడుకున్న రూమ్లో ప్లగ్గులు ఆన్లో ఉండకుండా చూడండి. దేనికది అన్ప్లగ్ చేసేసి పెట్టండి. ఇది కూడా మన నిద్రకు ఎంతగానో దోహదపడుతుంది. ఇంట్లో ఎటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కానీ, మన చుట్టూ ఎక్కువగా ఈ డివైజెస్వి వేవ్స్ కానీ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఆర్టిఫిషియల్ లైట్స్కి వీలైనంత దూరంగా ఉండాలి. మామూలుగా మనం ఫోన్ స్క్రీన్లో ఇక్కడ ఈ గ్రే మోడ్ని వీలైనంత వరకు లోవర్ మోడ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు ఇలా బ్రైట్గా, ముఖ్యంగా ఈవినింగ్స్ ఇలా బ్రైట్గా ఉంటే రాత్రిపూట నిద్ర పట్టడం లేట్ అవుతుంది. నిద్ర పట్టట్లేదని ఏదో ఒకటి బ్రౌజ్ చేయడం కాకుండా, వీలైతే ఒక చిన్న పుస్తకము, ఒక జర్నల్లో దగ్గర పెట్టుకొని డైరీ రాయడము, లేదా చిన్న చిన్న యాక్టివిటీస్, లేదా అందరితో కలిసి ఉండి మాట్లాడుతూ ఉండడం లాంటివి ప్లాన్ చేసుకోండి. మనకు నిద్రకు ఉపయోగించే మంచము లేదా బెడ్రూమ్ అనేది కేవలం నిద్రకు మాత్రమే ఉపయోగిస్తే మంచిది. ఈ మధ్య వర్క్ ప్లేస్, బెడ్రూము అన్నీ ఎవరి రూమ్ వాళ్ళకు ఉండడం వల్ల అదే బెడ్రూమ్లోనే వర్క్, అక్కడే నిద్ర, అక్కడే సిస్టమ్లు, అక్కడే లైట్లు అయ్యేసరికి నిద్ర అనేది ఒక సెపరేట్ ఎంటిటీగా మనం చూడట్లేదు. వర్క్ మధ్యలో అలసట వస్తే పడుకుంటున్నాం, లేస్తున్నాం. ఇలా కాకుండా నిద్రకు మాత్రమే బెడ్ను ఉపయోగించినప్పుడు మీకు ఓకే, నేను ఈ ప్లేస్కి వచ్చాను, ఇప్పుడు కేవలం నిద్రపోవాలి, ఇంకేం చేయొద్దు అన్న సంకేతం మనకు అలవాటు చేసుకోవాలి. మనంగా ఇది ప్రాక్టీస్ చేయాలి. ఈ చిన్నవే, ఈ అన్ప్లగ్ చేయడం, డైరీ రాసుకోవడం, లైట్స్ ఈవినింగ్ టైం వీలైనంతగా తక్కువ వాడడము, డివైజెస్ మీద టవల్స్ కప్పడము, బెడ్షీట్స్ కప్పేసేయడము, స్క్రీన్ని గ్రే మోడ్లో పెట్టుకోవడము, రాత్రిపూట కాఫీలు టీలు తీసుకోకుండా ఉండడము, డే అంతా కూడా హెవీ ఫుడ్స్ తీసుకోకుండా టీ కాఫీలు తగ్గించి తీసుకోవడం లాంటివి పాటించడము,
మార్నింగ్ టైం వ్యాయామం చేయడం, ఇవన్నీ కూడా మన రాత్రి ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవడానికి హెల్ప్ చేస్తాయి. చిన్న చిన్న పాయింట్సే, బట్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ విషయాలలో మీకు ఇంకేదైనా చేర్చి మనం మాట్లాడాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. మన నెక్స్ట్ వీడియోలో ఈ విషయం గురించి మాట్లాడదాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. టేక్ కేర్. బాయ్.